ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా విలువైనవి కాబట్టి ప్రతి దినమును మనము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేస్తున్నాం. అదేంటంటే యేసు ప్రభు పరలోకం నుండి భూలోకానికి వచ్చి కొండ మీద చేసిన ప్రసంగములలో 8 దండెత్తుల గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాటను 5వ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆ 5వ మాటను మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. చూడు, దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి మాటను చాలా విలువైనది కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అదేంటిదంటే హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు. దేవుడు చెబుతున్నటువంటి మాట చాలా విలువైనది కాబట్టి దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట చాలా విలువైనది కాబట్టి మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకునాలి. దేవుడు చెబుతున్నాడు. ఎందుకంటే మనిషి జీవితంలో హృదయం అనేది శుద్ధి లేకపోతున్నది. హృదయం ఏమైపోయింది తెలుసా? మానవుని యొక్క హృదయము చాలా కపటముతో, చీకటితో, అగాధమైన మనిషి చెడుతనముతో నిండిపోయినది హృదయం. కాబట్టి దేవుడు అంటున్నాడు, హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే దేవునికి చూసెదరు అని దేవుడు చెబుతున్నాడు. ఈరోజు మానవుడు సృష్టించబడేటప్పుడు మనిషి హృదయము దేవుడు సృష్టించినప్పుడు శుద్ధ హృదయముగా తల్లి గర్భముల నుండి బయటికి తీసుకొచ్చాడు. అది బయటి ప్రకృతిలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ హృదయం అనేది కపటముతో, చీకటితో, వంచనతో నిండి ఉన్నది. కాబట్టి మీ హృదయమును శుద్ధిగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఎందుకనగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చాలా విలువైనది కాబట్టి ఈ కొండ మీద ప్రసంగంలో దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి మాట ఆ 8వ వచనంలో దేవుడు చెబుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? హృదయము శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూసెదరు అని అంటున్నాడు. దేవునిని చూడాలంటే మనిషికి హృదయమును శుద్ధిగా ఉండాలని దేవుడు చెబుతున్నాడు. ఆ హృదయమును శుద్ధిగా ఉండాలంటే ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, హృదయమును శుద్ధిగా ఉండాలంటే యాకోబు పత్రిక దేవుడు చెబుతున్నటువంటి మాట చాలా విలువైనది కాబట్టి 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం దేవుడు చెబుతున్నటువంటి మాట మనిషి జీవించే జీవితములలో దేవుడు మనకు తన మాట ద్వారా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట ఏదంటే చాలా విలువైన మాటగా మాట్లాడుతుంటున్నాడు. చూడండి, అక్కడ చూసినట్లయితే దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి మాట, అయితే పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానమైనది, మృదుమైనది, సులభముగా లోబడుచున్నది, కనికారముతోనూ మంచి ఫలములతోనూ నిండి ఉన్నది, పక్షపాతమైనను వేషధారణైనను వేదైనను ఉండది. దేవుడు చెప్తున్నటువంటి మాట మనిషి హృదయములలో ఫస్ట్ నిజానికి చెప్పాలంటే పైనుండి వచ్చిన జ్ఞానము చాలా మంచిదని దేవుడు చెప్తున్నాడు. అందుకొరకు పైనుండి వచ్చిన జ్ఞానం అది దేవుని వలన కలుగుతున్నది, భగవంతుని వలన కలుగుతున్నది. కాబట్టి అది మంచితనముగా ఉన్నదని దేవుడు చెప్తున్నాడు. అటువంటి జ్ఞానము కలిగి జీవించాలని దేవుడు చెప్తున్నటువంటి మాట మనము చూస్తున్నాం. చూడండి, ఇంకొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం
కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దేవుడు చెప్తున్నటువంటి మాట 12వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా మంచిగా పరిశుద్ధాత్మ దేవుడు చెబుతుంటున్నాడండి. ఈ మాటలు మనము చూసినట్లయితే 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనం చూస్తుంటున్నాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వాడు పరిశుద్ధులను ప్రియమైన వానికి తగినట్లు మీరును జాలిగల మనసు దయత్వముతోనూ ఉన్నాడని దేవుడు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు తెలుసా? కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను ప్రియులై ఉన్నారని దేవుడు చెబుతున్నాడు. వాళ్ళకు జాలిగల మనసు ఉన్నదని దేవుడు చెబుతున్నాడు. ఆ జాలిగల మనసే మనిషికి శుద్ధ హృదయం అని దేవుడు చెప్తున్నాడు. హృదయము శుద్ధి కలిగి ఉన్నదంటే చెప్తున్నాడు. అటువంటి వారే దేవునిని చూస్తారని దేవుడు చెబుతున్నాడు. అదే హెబ్రీయులకు రాసిన దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపనించినప్పుడు, ఆలోచన చేసినప్పుడు ఆ మాట విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. చూడండి 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయం దేవుడు చెబుతున్నటువంటి మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా మంచిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు మాట్లాడుతున్నటువంటి మాట మనము చూస్తున్నాం. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? అక్కడ చూసినట్లయితే 6వ అధ్యాయం 14-15 వచనంలో దేవుడు చెబుతున్నటువంటి మాట మనకు కనిపిస్తున్నది. మనుషులు అపరాధములను మీరు క్షమించిన విడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన విడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించును. ఒక మనిషికి క్షమాపణ కలిగి ఉంటుందంటే అది పైనుండి వచ్చిన జ్ఞానము చేతనే, పైనుండి వచ్చిన దేవుని యొక్క జ్ఞానము చేతనే వాళ్ళు క్షమాపణ కలిగిన బిడ్డలుగా ఉంటారు. వాళ్ళ హృదయమును శుద్ధిగా ఉంటుంది. లోపల కపటము చీకటి ఏది ఉండదు. అందుకొరికి దేవుడు మంచిగా తన కొండ మీద ప్రసంగంలో ఈ మాటను చెప్పి ఉన్నాడు. ఈ మాటను విన్న ప్రతి బిడ్డే మీ హృదయమును శుద్ధిగా ఉంచుకుందండి. హృదయము చెడిపోనివ్వకండి. దేవుని చూసే బిడ్డలుగా ఉండండి. దేవునికి చూస్తే ప్రతి బిడ్డకు ఏ కొరత ఉండదు. జ్ఞానం కొరత ఉండదు, ఆహారం కొరత ఉండదు, ఆకలి కొరత ఉండదు, శాంతి సమాధానం ఉంటుందని దేవుడు ఆ మాటను కొండ మీద ప్రసంగంలో ఆ మాటను చెప్పి ఉన్నాడు. ఈ చిన్న మాటను దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమెన్, 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 ఆమెన్.